హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పానీపూరి. గోల్గప్ప, పుచ్కా, పానీపూరి అని ఈ డిష్కి ఎన్నో పేర్లు, కానీ ఇది మనందరి ఫేవరెట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం డోని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ తీసుకొని దాంట్లో 1/2 కప్ గోధుమ పిండి కలుపుతున్నాను. దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పూరీ డోలాగా గట్టి హార్డ్ డోని కలుపుకోవాలి లైట్ వాటర్తోని. ఇప్పుడు ఈ పూరీ డోని మనం పచ్చి క్లాత్తోని కవర్ చేసి ఒక 1 అవర్ పక్కన రెస్ట్ పెట్టాలి. క్లాత్ పచ్చిది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం పానీపూరిలో పానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక జార్లో ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర తీసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని 3-4 మిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక పెద్ద బౌల్లో తీసుకొని దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో నల్లుప్పు, బ్లాక్ సాల్ట్ అంటారు కదా, అది ఒక టీ స్పూను, తర్వాత జీరా పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని, ఆమ్చూర్ ఉంటే ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక 2 మిరపకాయలు ఇలా కట్ చేసి, కొన్ని నిమ్మకాయ స్లైసెస్ కట్ చేసి వేసేసి దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మనం ఈ పానీపూరి వాటర్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. మీకు దీంట్లో పులుపు కోసం ఆమ్చూర్ వేయకపోతే కనుక చింతపండు రసం వేసుకోవచ్చు, దానివల్ల మంచి పులుపు వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కాసేపు పక్కన పెట్టుకొని ఆలు మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఆలుగడ్డలు, మళ్ళీ తెల్ల వైట్ పీస్ అంటారు కదా, అవి ఒక 3-4 అవర్స్ నానబెట్టుకున్నవి కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని మంచిగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లగైన తర్వాత ఆలుగడ్డలు పక్కన తీసి ఇది మొత్తం మ్యాష్ చేసుకొని మనకి సన్నగా చేసుకొని దీంట్లో ఉప్పు, నల్లుప్పు, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్ ఇవి వేసి దీంట్లో కొంచెం ఉల్లిపాయలు ముక్కలు మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఇది ఎంత వేసి మిక్స్ చేసి దీంట్లో మనం వైట్ పీస్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పూరీ పిండి తీసుకొని ఒక పెద్ద ముద్ద తీసుకొని పెద్ద చపాతీలా చేసుకొని మనం దీన్ని చిన్న బాటిల్ మూతతోని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పచ్చి క్లాత్ మీద దీన్ని ఈ పూరీల్ని పెట్టి 10 మినిట్స్ రెస్ట్ పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ఒక హాట్ ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఒక చిన్న ముక్క వేసి అది వెంటనే పైకి తేలితే కనుక ఆయిల్ రెడీ అయినట్టు. ఇప్పుడు దీంట్లో మనం ఎక్కడైతే క్లాత్ మీద కింద సైడ్ పెట్టామో అదే సైడ్ మనం ఆయిల్లో కూడా కిందికి వేయాలి. అలా వేసి ఇలా పూరీని ఏదైనా చెంచాతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేస్తే అది వెంటనే పొంగుద్దండి. దాన్ని మెల్లగా ఇప్పుడు మంట తగ్గించుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం మెల్లిగా ఫ్రై చేసుకొని ఉండాలి. ఇలా చేస్తే ప్రతి పూరి పొంగుతుందండి, అలాగే ప్రతి పూరి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన పూరీని తీసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా క్రిస్పీగా వస్తాయండి, మీరే చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ పూరీని ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాం. ఒక పూరి తీసుకొని సెంటర్లో హోల్ చేసి దాంట్లో ఆలు మసాలా ఫిల్ చేసి మనం వాటర్లో డిప్ చేసి తీసుకోవడమే, అంతే. మన పానీపూరి రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీకు గనక ఈ పానీపూరి రెసిపీ నచ్చినట్టయితే నా పాల్స్ గుడ్ ఫుడ్ని ఫాలో అవ్వండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ రెసిపీస్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.